విశాఖలో వివాహిత సరస్వతి మరణం మిస్టరీగా మారింది. స్నేహితురాలి ఇంటికి వెళ్లిన సరస్వతి ఆమె ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయింది. స్నేహితురాలే తన బిడ్డను చంపేసిందంటూ ఆమెపై దాడికి దిగారు మృతురాలి బంధువులు. సరస్వతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె బంధువులు. విశాఖలో వివాహిత సరస్వతి మృతి మిస్టరీగా మారింది. స్నేహితురాలి ఇంట్లో ఉరేసుకొని చనిపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహితురాలే సరస్వతిని చంపేసిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. విశాఖ గంటా కాలనీలో ఉంటున్న వివాహిత సరస్వతి కొంతకాలంగా భర్తకి దూరంగా ఉంటుంది. ఆమెకు 6 ఏళ్ల కుమారుడున్నాడు. ప్రైవేట్ జాబ్ చేస్తూ కొడుకును చదివిస్తోంది. సరస్వతికి సింహాద్రి నగర్లో ఉండే లక్ష్మి స్నేహితురాలు. సరస్వతిని దుబాయ్కు వెళ్లాలంటూ కొంతకాలంగా లక్ష్మి ఒత్తిడి చేస్తోందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మి ఇంటికి వెళ్లిన సరస్వతి ఆమె ఇంట్లోనే ఊరేసుకొని చనిపోయింది. సరస్వతి మరణవార్త తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. కట్టలు దించుకున్న కోపంతో లక్ష్మిపై దాడి చేశారు. అసలు ఏం జరిగిందో చెప్పాలంటూ లక్ష్మిని నిలదీశారు. లక్ష్మి ఇంట్లో సరస్వతి ఊరేసుకొని చనిపోవడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఆమె బంధువులు. అయితే తన ఇంట్లో ఊరేసుకున్న సరస్వతిని తామే ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్తోంది లక్ష్మి. అదే నిజమైతే సరస్వతి నోటి వెంట నొరగలెందుకు వచ్చాయని ప్రశ్నిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. కుటుంబ కలహాలు ఉన్నప్పటికీ భర్తకు దూరంగా ఉంటున్న సరస్వతికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న దానిపై బంధువులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పైగా స్నేహితురాలు లక్ష్మి ఇంటికి వెళ్లి చనిపోవాలని ఎందుకు అనుకుంటుందని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మి క్యారెక్టర్ పై గతంలోనే తమకు అనుమానం వచ్చిందని, ఆమె ఇంటికి వెళ్లొద్దంటూ తన చెల్లెలు సరస్వతికి చాలా సార్లు చెప్పానని చెప్తోంది మృతురాలి సోదరి. మా నాన్నకి ఫోన్ వచ్చిందటండి. ఏమైందంటే మీ కూతురు ఆశ ఊరేసుకొని చచ్చిపోయింది, హాస్పిటల్లో ఉందని ఇంకొక లక్ష్మి అని ఆవిడ ఫోన్ చేసిందట. ఆ అమ్మ ఏదో చేసిందని అనుకుంటున్నాం. ఎందుకంటే రాత్రులు ఫోన్ చేయడము, ఇసిగించడము, ఎప్పుడు ఫోన్ చేసినా తను ఏదో ఒకటి అనడము, ఏదో చేయడం చేసేదట. ఒకసారి దుబాయ్ వెళ్దాం అన్నదట. మా చెల్లి నాకు చెప్పింది. ఆ లక్ష్మి నాతో అనలేదు. అంటే నేను అన్నాను, ఫ్రెండ్షిప్ కట్ చేయమ్మా, అలాంటి ఫ్రెండ్షిప్ మనకొద్దు అనేసి నేను అన్నాను. అప్పటి నుంచి ఆవిడకి కొంచెం దూరంగా ఉండడం చేసిందట. సరస్వతి మృతితో ఆమె 6 ఏళ్ల కొడుకు ఇప్పుడు అనాథగా మారాడు. తల్లి లేదని తెలిసి ఇక ఎప్పటికీ తిరిగి రాదని గుర్తు చేసుకుంటూ బోరున విలపిస్తున్నాడు.